పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. 5 ఏళ్ల వైకాపా పాలనలో అంతా అస్తవ్యస్తం. ఇక సిలబస్ అమలుపై అస్పష్టత. హేతుబద్ధీకరణ, బడుల విలీనాలతో గందరగోళం. తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు, సర్కారీ బడులను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యంగా కనిపిస్తూ ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే నాడు నేడులో భాగంగా పాఠశాలన్నింటిని కూడా అభివృద్ధి చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గతంలో పదే చెప్పినటువంటి మాట. అయితే మరి అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడు మళ్ళీ ఇప్పుడు పాఠశాలల పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే కొంతవరకు నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని పాఠశాలలను అభివృద్ధి చేసినటువంటి మాట మాత్రం వాస్తవం. అయితే ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదనేటువంటి మాట కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి. ఇక విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక పేరాను చదవలేకపోయినట్లు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. అయితే ఆ అసర్ నివేదిక 2022 ప్రకారం 3వ తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలు చదవలేకపోయారు. విద్యార్థులు చదువులో వెనుకబడినట్లుగా సర్వేలు చెబుతున్న పరీక్షల్లో మాత్రం భారీగా మార్కులు వస్తున్నాయంట. ఇది పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త వేసింది ఈనాడు దినపత్రిక. ఆంగ్లంలో విద్యార్థుల సన్నద్ధతే ముఖ్యం. 2020-21లో ఉపాధ్యాయ సన్నద్ధత, విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోకుండా ఒకేసారి 1 నుంచి 6వ తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోకి రావాల్సి వచ్చింది. ఇట్లా మొత్తం వాళ్ళు చదవలేకపోయిందో అనేటువంటి ఒక కథనం కనిపిస్తా ఉంది.